సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతిలో ఆర్థిక నగరం, ఒకే రోజు 15 ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన. అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానం. ఆర్థికం అబ్బురం, చైనాను మించిన భారత వృద్ధి రేటు. విమానంలోకి ఇరుముడిని తీసుకువెళ్లవచ్చు. 4న భారత్కు పుతిన్. మద్యం స్కామ్లో కసిరెడ్డిదే కీలక పాత్ర. శిరోజాలు రాలకుండా ఈ చిట్కాలు పాటించండి. ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతిలో ఆర్థిక నగరం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక రంగం నుంచి సహకరించాలనే ఉద్దేశంతోనే ఒకే రోజున 15 ఆర్థిక సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఇలా జరగడం దేశంలోనే తొలిసారి అని ఆమె అన్నారు. అమరావతి లాంటి భవిష్యత్ రాజధాని ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు దానికొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఇక్కడ కొలువు తీరుతున్నాయి అని అన్నారు. ఆయా బ్యాంకులు, సంస్థల సీఎండీలందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అమరావతి రాజధానిలోని ఏపీ సిఆర్డీఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రాంతీయ కార్యాలయాలకు శంకుస్థాపన అనంతరం ఆమె ప్రసంగించారు. దేశంలో ప్రప్రథమంగా ఆర్థిక జిల్లాను హైదరాబాద్లో నిర్మించింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబేనని గుర్తు చేశారు. మళ్ళీ ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయనకే లభించిందని అన్నారు. నాడు హైదరాబాద్లో అమలు చేసిన కార్యక్రమాలు నేడు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చి ఆర్థిక ఫలాలు అందిస్తున్నాయని, చంద్రబాబుకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ఎంతో క్లిష్టమైన ఈ బాధ్యతను ఆయన తన భుజాలపై మోసి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దృఢమైన రాజధాని అమరావతి రూపంలో ఏర్పడుతుందన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. చైనాను మించిన భారత వృద్ధి రేటు. భారతదేశ ఆర్థిక ప్రగతి అంచనాలను మించి పరిగెడుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2% చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు విధించినప్పటికీ దేశీయంగా తయారీ, సేవా రంగాల నుంచి మంచి పనితీరుతో ఈ ప్రగతి సాధ్యమైంది. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగం పెరగవచ్చునన్న అంచనాలు కూడా కలిసి వచ్చాయి. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025-26 Q2లో చైనా జీడీపీ వృద్ధి రేటు 4.8% మించిన వృద్ధి సాధించి భారత్ ప్రపంచ ఆర్థిక వృద్ధికి చోదకంగా మారింది. కల్తీ నెయ్యిలో సుబ్రహ్మణ్యం కుట్రదారు. తిరుమల శ్రీవారి ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం కుట్రదారు అని కోర్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తు చేస్తున్న సిట్ సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను వెల్లడించింది. కల్తీ నెయ్యికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా ముద్ర వేయడం, చుక్క పాలు కూడా కొనుగోలు చేయని డైరీలకు అనుకూలంగా సిఫారసులు చేయడం, కల్తీ నెయ్యితో వచ్చే ట్యాంకర్ల ప్రవేశానికి రాచబాట వేయడం, టీటీడీకి ఆర్థికంగా నష్టం కలిగించడం, అర్హత లేని డైరీలకు అయాచిత లబ్ధి చేకూర్చడం, అన్నిటికన్నా ముఖ్యంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను కాలరాయడంలో సుబ్రహ్మణ్యం పాత్ర కీలకమని పేర్కొంది. లంచాల రూపంలో లక్షలాది రూపాయలతో పాటు బోలేబాబా డైరీ నుంచి వెండి కంచం కూడా తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాక తనిఖీలకు వెళ్ళిన ప్రతిసారి సెల్ ఫోన్, వెండి కాయిన్ ఇలా ఏదో ఒకటి తీసుకున్నట్లు గుర్తించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహకారంతో కల్తీ దందా కొనసాగిందని పేర్కొంది. మద్యం స్కామ్లో కసిరెడ్డిదే కీలక పాత్ర. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కుట్ర వెనుక పిటిషనర్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు సంస్థ పేర్కొంది.
మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును నకిలీ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించారని తెలిపారు. 3,200 కోట్ల ప్రజాధనం దోచుకున్నారని వివరించారు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 3 ఛార్జ్షీట్లు దాఖలు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. నేరానికి పాల్పడ్డారని నిర్ధారించేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, బెయిల్ పొందేందుకు పిటిషనర్ అర్హుడు కాదని కోర్టుకు తెలియజేశారు. కాగా కోర్టు సమయం మించిపోతుండటంతో ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది వాదనల కొనసాగింపు, పిటిషనర్ తరపున రిప్లై వాదనల కోసం విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో నిర్మించే వైద్య కళాశాలల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పీపీపీ విధానంలో నిర్వహించిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి అనే పేరు పెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆయుష్ ఆసుపత్రుల నియంత్రణ కోసం ఇక నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ తీర్మానించింది. శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలకు కేటాయించిన భూముల్లో 60 ఎకరాల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలకు కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు, వైద్యేతర కార్యక్రమాలకు వినియోగించరాదని స్పష్టం చేశారు. ఈ భూముల్లో 625 పడకల ఆసుపత్రి, 150 యూజీ, 24 పీజీ సీట్లతో కూడిన కళాశాల, వసతి గృహాలు, బోధనేతర సిబ్బంది నివాసాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. భవిష్యత్ అవసరాల కోసం ఆయా వైద్య కళాశాలలు దంత వైద్య కళాశాల, టెలిమెడిసిన్ శిక్షణ, ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆమోదం తెలిపారు. ఈ అదనపు అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో 3% ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. పేద దేశాల పౌరులకు నో ఎంట్రీ. ప్రపంచంలో అత్యంత వెనుకబడిన 3వ ప్రపంచ దేశాల పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లుగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ దేశాల పౌరుల వల్లే అమెరికాలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత అధ్యక్షుడు జో బైడెన్ నిద్రమత్తులో ఒక సంతకం చేసి ఇలాంటి వారిని వేలాది మందిని అమెరికాలో రాణించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పట్ల అమెరికాలోని పశ్చిమ దేశాల సంస్కృతి నాశనమవుతుందని నిందించారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్ దళ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు బుధవారం కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా లోపభూయిష్టమైన వలస విధానాల వల్ల వాటి ఫలితాలను అనుభవించలేకపోతున్నాం. అందువల్ల 3వ ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపేస్తాను. అమెరికాకు ఏమాత్రం ఉపయోగపడిన వారిని, అమెరికాను ప్రేమించని వారిని దేశం నుంచి తరిమేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. 4న భారత్కు పుతిన్. సుదీర్ఘ కాలం నుంచి మిత్రదేశాలుగా ఉన్న భారత్ రష్యా సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకున్నాయి. వచ్చే నెల 4-5 తేదీల్లో భారత్లో పుతిన్ పర్యటించనున్న నేపథ్యంలో రక్షణ, దౌత్యపరమైన బంధాలతో పాటు పలు ఇతర అంశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. భారత్లో పుతిన్ పర్యటన వివరాలను విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటిస్తారు. 23వ భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. పుతిన్కు గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్పై అమెరికా అడ్డగోలు టారిఫ్లు, రష్యాపై ఆంక్షలు, రష్యా చమురు కొనుగోలు చేయవద్దన్న ఒత్తిడుల నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ప్రాముఖ్యం సంతరించుకుంది. భారత్కు మరిన్ని S-400 క్షిపణి రక్షక వ్యవస్థలు, 2 స్క్వాడ్రన్ల Su-57 ఫైటర్ల సరఫరా, ఇరు దేశాల మధ్య స్థానిక కరెన్సీలో లావాదేవీలు, పౌర అణుశక్తి రంగంలో మరింత సహకారం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. విమానంలోకి ఇరుముడిని తీసుకువెళ్లవచ్చు. విమానంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త వినిపించారు. అయ్యప్ప స్వాములు అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడిని తమతో పాటే నేరుగా విమానంలో తీసుకువెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రత్యేక సడలింపు జనవరి 30 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని అన్నారు. ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందికి అయ్యప్ప భక్తులు సహకరించాలని, ఇరుముడి స్క్రీనింగ్ తనిఖీల సందర్భంలో అధికారుల సూచనలను అనుసరించాలని సూచించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని చెక్-ఇన్ లగేజీగా మాత్రమే విమానాల్లో అనుమతిస్తారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్న ఈ శాఖ ఇరుముడిని చేతబట్టుకునే విమానాల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. శిరోజాలు రాలకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు. చలికాలంలో శిరోజాలు ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు శిరోజాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందే. రోజూ కాకుండా వారానికి 3 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. తలకు కొద్దిగా నూనె పట్టించడం మంచిది. వేడివేడి నీళ్లను లేదంటే చల్లటి నీళ్లను వాడే కంటే గోరువెచ్చని నీళ్ళనే తలస్నానానికి ఉపయోగించాలి. సల్ఫేట్ లేని తేలికపాటి షాంపూను, జుట్టుకు బలాన్నిచ్చే కండిషనర్ను వాడాలి. అప్పుడే మాడు మీద చర్మం పొడిబారకుండా ఉంటుంది. శిరోజాలు బలంగా ఉంటాయి. తలస్నానం చేసిన తర్వాత తలకు మెత్తని పలుచని తువ్వాలను కట్టి ఉంచాలి. నీళ్ళన్నీ ఇంకిన తర్వాత తువ్వాలను తీసివేసి శిరోజాలను గాలికి ఆరనివ్వాలి. తడి జుట్టును దువ్వకూడదు. హెయిర్ స్ట్రైట్నర్లు, బ్లో డ్రైయర్లు, హీట్ స్టైలింగ్ సాధనాలను వాడకూడదు. శిరోజాలకు పోషకాలందించే కోడిగుడ్లు, పాలు, చేపలు, వాల్నట్లు, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పాలకూర, క్యారెట్, బీట్రూట్, అవిసె గింజలను విరివిగా తీసుకోవాలి. రోజు ఉదయాన్నే పావుగంట సేపు శరీరానికి ఎండ తగలనివ్వాలి. దీంతో పాటు చల్లగాల్లో తిరిగేటప్పుడు తలకు తప్పనిసరిగా స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాజధానికి మరో 16,666 ఎకరాల సమీకరణ. 7 గ్రామాల భూములు తీసుకోవాలని మంత్రివర్గ నిర్ణయం. అంతర్జాతీయ క్రీడానగరం, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం సూచనలు అందాయి. జనవరి 1న అంతా లొంగిపోతాం, ఆయుధాలు కూడా అప్పగిస్తాం. ఆపరేషన్ కగార్ను నిలిపివేయండి. ఎలాంటి అరెస్టులు, ఎన్కౌంటర్లు చేయకండి. మాకు భరోసానిచ్చే రాష్ట్రంలో లొంగిపోతాం. 3 రాష్ట్రాల స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట మావోయిస్టుల లేఖ. 50,000 మందికి క్వాంటమ్ శిక్షణ, 500 రూపాయలకే ఫౌండేషన్ కోర్స్. ప్రతిభ కనబరిచిన 3,000 మందికి ఫేజ్ 2 కోర్సు ఉచితం. వైజాగ్ క్యూబిటెక్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. డిసెంబర్ 8 నుంచి కోర్సు ప్రారంభం. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. భారత్ 7, చిలీ 0. జూనియర్ హాకీ ప్రపంచ కప్లో భారత్ టీం అదరగొట్టింది. 2 సార్లు ఛాంపియన్ భారత్ శుక్రవారం తొలి మ్యాచ్లో 7-0తో చిలీని చిత్తుగా ఓడించింది. సెమీస్లో శ్రీకాంత్. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో తన్వీ శర్మ, ఉన్నతి హుడా, కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకువెళ్లారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.